దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దినాన దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలను మనం ధ్యానం చేసుకుంటుండగా ప్రభువారు యొక్క శ్రమలలో మన కొరకు ఎందుకు ఆయన వాటిని అనుభవించాడు, ఎందుకు ఈ లోకానికి వచ్చి ఆయన శ్రమ పడవలసి వచ్చింది, ఆయన శ్రమ ద్వారా ఎందుకు ఆయన మరణించవలసి వచ్చిందన్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే దినాన మరొక విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో జ్ఞాపకం చేస్తూ 9వ అధ్యాయం నందు 16-17 వచనాల్లో ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాని యొక్క మరణము రుజువవుట ఆవశ్యకము అని చెప్తున్నాడు అన్నమాట. ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును, అది రాసిన వాడు మరణము పొందకపోతే అది చెల్లునా అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో మరణ శాసనాన్ని దేవుడు రాశాడు. ఎందుకంటే ఆ మరణం అనేది తథ్యమని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు? పాపం చేశారు కనుక ఆ పాపం వల్ల మరణం అనేది వచ్చింది. అయితే ఆ మరణము ద్వారా మనము దేవునికి దూరంగా ఉన్నాము కనుక మన జీవితాలకి ఆయన మేలు కలిగించాలని ఆ మరణ శాసనము రాసినటువంటి ఆయన మన కొరకు మరణించడం ఆవశ్యకం అన్నాడు అన్నమాట. అదే ఎందుకు ఆవశ్యకమయ్యా అంటే ఇక్కడ వాస్తవానికి మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును అంటున్నాడు. అది రాసిన వాడు జీవించి ఉండగా అది ఎప్పుడైనా చెల్లునా అని జ్ఞాపకం చేస్తాడు. తెలుగులో మనకి ఇక్కడ శాసనము అన్నాడు, కానీ ఇంగ్లీష్లో చూసినప్పుడు విల్ అన్నాడు, లేకపోతే కవనెంట్ అన్నాడు. ఎందుకనంటే విల్లు అనేది తెలుగులో కూడా వీలు అంటారు కదా, వీలునామా అంటూ ఉంటారు. ఆ విల్ అనేది ఏంటంటే ఆయన ఇష్టం. విల్ అంటే ఏంటి? వాడి చిత్తం, ఆయన ఇష్టం. కనుక దేవుని యొక్క ఇష్టం అనేది మన కొరకు ఆయన రాశాడు. ఏమని రాశాడయ్యా అంటే మన జీవితాల్లో ఆయన ద్వారా, అంటే యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని యొక్క వారసత్వాన్ని మనం పొందాలని దేవుడు జ్ఞాపకం చేశాడు. మనం చదువుకున్నట్లుగా రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 17వ వచనంలో మనము ఆయన కుమారులమైతే ఆయనతో పాటు మనం అందరం కూడా దేవుని యొక్క వారసులము అని చెప్తా వచ్చాడు. ఇప్పుడు దేవుని యొక్క కుమారులంగా మనల్ని ఆయన చేశాడు అని చెప్తున్నాడు. ఎలా చేశాడు? మొట్టమొదట దేవుని కుమారులను మనం ఆదాము అవ్వలో దేవుని ద్వారా సృజించబడినటువంటి వారు పాపం ద్వారా వారు దేవుడి నుంచి దూరపరచబడిన వారే సాతాను యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు సాతాను యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయినటువంటి వారిని దేవుడు విడిపించి ఆయన పిల్లలుగా చేయటానికి ఆయన ఇక్కడ కార్యములు చేయవలసి వచ్చేటువంటి ఆవశ్యకము వచ్చేసిందని చెప్తున్నమాట. అది ఏంటని మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు మనందరినీ కూడా తిరిగి తన కుమారుడుగా చేసుకోవాలంటున్నాడు. కీర్తనలో కూడా దేవుడు జ్ఞాపకం చేస్తాడు కదా, మీరు దైవపుత్రులనియు నేనే మీకు సెలవిచ్చానంటున్నాడు. మనమందరం కూడా దేవుని యొక్క కుమారుడిని, దేవుని కుమార్తెలమని, దైవపుత్రులమని నేను సెలవిచ్చానని దేవుడే సెలవిచ్చాడు. కనుక మనమందరం ఇప్పుడు సాతాను యొక్క బంధకాల్లో ఉన్నాము, సాతాను యొక్క ఆధీనంలో ఉంచబడ్డాము. కనుక మనలను ఆయన విడిపించడానికి చూస్తూ ఉన్నాడు. ఆయన విడిపించి మనకు ఏం చేశారంటే తన పిల్లలుగా చేసుకోవాలని మనలో ఆయన ఆశపడ్డాడు. ఆయన పిల్లలుగా చేయబడాలంటే మనం ఇప్పటి వరకు అనేకమైన సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. దేవుని యొక్క లేఖనాల్లో దేవుడు ఎందుకు ఆయన అంటే యేసుక్రీస్తు వారి లోకానికి పంపించాడు, ఎందుకు ఆయన మీద మరణాన్ని అప్పగించాడు, ఎందుకు ఆయన్ని మరి ఆ చావుకు అప్పగించాడని మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క ప్రణాళిక అనేది అందులో కనపడతా ఉంది. ఆ ప్రణాళిక ఏందయ్యా అంటే మనం అందరం కూడా దేవుని పిల్లలమే, కానీ ఇప్పుడు సాతాను యొక్క ఆధీనంలో ఉన్నాము కనుక సాతాను యొక్క ఆధీనంలో నుంచి విడిపించబడాలి. సాతాను ఏం చేసిందట? పాపాన్ని మన మీద మోపింది, పాపం చేసేట్టుగా చేసింది. ఆ పాపం వల్ల వచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క అతిక్రమం వలన, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి తిరుగుబాటు వలన సమస్తమైనటువంటి ఆ ఫలితాన్ని మన మీద మోపింది. ఆ ఫలితం ఏదయ్యా అంటే మనమందరము కూడా దాసులంగా చేయబడ్డాము, మరణానికి అప్పగించబడ్డాము, దేవునికి దూరస్థులంగా ఉన్నాము, దేవుని చేత మరి దేవునికి వైరాన్ని కలిగిన వారమై వ్యతిరేకులుగా ఉన్నాము. ఇలాగ ఉన్నటువంటి మనందరినీ కూడా
మరలా దేవుడు ఏం కావాలన్నా అంటే ఆయన కుమారులుగా చేసుకోవాలనుకుంటున్నాడు, ఆయన కుమార్తెలుగా చేసుకోవాలనుకుంటున్నాడు, ఆయన పిల్లలుగా మనము ఆయన యొక్క వారసత్వాన్ని పొందాలని చెప్తున్నాడు. వాస్తవానికి దేవుడు సృష్టిలో ఆదాము అవ్వలకు ఏమనిచ్చాడు? మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది ఈ భూమి అంతను కూడా మీరు నింపండి, ఇవన్నీ కూడా మీరు అనుభవించండి, ఈ సృష్టి మీద మీరు అధికారాన్ని జరిగించండి అని చెప్పాడు. ఈ సృష్టి అంతను కూడా అధికారం చేయమన్నాడు, దాన్ని ఏలుబడి చేయమని చెప్పాడు దేవుడు. కానీ ఇక్కడ ఆదాము అవ్వల యొక్క జీవితాల్లో ఏమందయ్యా అంటే సాతాను అనేవాడు వచ్చిన తర్వాత వాడు వారి యొక్క అధికారాన్ని పాడు చేశాడు, వారికి దేవుడు ఇచ్చినటువంటి సమస్తాన్ని కూడా దోచుకున్నాడు. ఎందుకని? యేసుప్రభు యోహాను సువార్తలో 10వ అధ్యాయం 10వ వచనం చెప్పినట్టుగా వాడు ఎందుకు వచ్చాడంటే ఏదైనా తోటలోనికి వాడు దోచుకోవటానికి, దొంగతనం చేయటానికి, నరహత్య చేయటానికి, ఇంకా వాడు నాశనం చేయటానికి వచ్చాడు. ఇప్పుడు దేవుని యొక్క సంబంధమైనటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదం పొందారు మానవులు. దేవుని పిల్లలుగా అక్కడ ఏదైనా తోటలో ఉన్నారు, దైవత్వంతో నింపబడిన వారుగా ఉన్నారు, దేవుని యొక్క పోలిక దేవుని యొక్క స్వరూపంలో ఉన్నారు. అయితే ఇప్పుడు సాతాను అనేవాడు అక్కడికి వచ్చి ఏం చేశాడంటే దేవుని యొక్క పోలికను తీసివేశాడు, దేవుని యొక్క స్వరూపాన్ని తీసివేశాడు, దైవత్వాన్ని వారిలోంచి తీసివేశాడు, వారికి జీవాన్ని ఇచ్చాడు దేవుడు. కానీ ఆ జీవాన్ని తీసివేసి వారి జీవితాలకి మరణాన్ని ఇచ్చాడు. ఆ యొక్క పాపం చేయించి పాపం ద్వారా వాళ్ళ జీవితాల్లో శాపాన్ని తీసుకొని వచ్చాడు. ఆ పాప శాపం వల్ల ఏం కలిగిందంట? వారికి అనేకమైనటువంటి రోగాలు వచ్చినాయి, వాళ్ళ జీవితాల్లో అనేకమైనటువంటి శ్రమలు అనేవి ఎదురుపడ్డాయి. వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి భూమి అనేది శపించబడిపోయింది, గచ్చు పొదలు ముళ్ళ తుప్పలు మొలిపించబడ్డాయి. ఇలాగ అనేకమైనటువంటి దుష్ఫలితాలు అనేవి మానవుడు పాపం చేసిన తర్వాత, సాతాను యొక్క మాటలు విన్న తర్వాత ఆయన యొక్క జీవితంలో సృష్టిలో మనకు కనపడతా వచ్చింది. అందుకొరకే ఇప్పుడు దేవుడు ఏమంటున్నా అంటే ఆ యొక్క మానవుని యొక్క జీవితంలో తిరిగి ఆయన కుమారుడుగా మనం తీసుకోవటానికి, ఆయన సన్నిధిలో చేర్చుకోవటానికి ఆయన మన కొరకు ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆ ప్రణాళిక ఇప్పుడు ఏమైందయ్యా అంటే కొంచెం ఇబ్బంది కలిగింది. కారణం ఏంటంటే మన జీవితాల్లో మనము దేవుని యొక్క మాట వినాలని చెప్తున్నాడు. ఆ మాట విన్నప్పుడు ఆ మాట ద్వారా మన జీవితాలకి ఆశీర్వాదాలు ఇవ్వాలనుకున్నాడు కనుక మనము ఈ మాట వినకపోవటం ద్వారా బయటికి త్రోలి వేశాడు ఆదాము అవ్వల్ని. అయితే ఆయన కుమారులు కదా, ఆయన సృజించిన వారు ఆయన కుమారులు కనుక దేవుడు ఏం చేయాలనుకున్నా అంటే ఆయన వారసత్వాన్ని వారికి ఇవ్వాలని మళ్ళా ఆశపడుతున్నాడు. మన పిల్లోడు ఎంత చెడ్డగా ఉన్నప్పటికీ, ఎంత మాట్లాడకపోయినప్పటికీ మనం ఏమనుకుంటాము? మనం సంపాదించే ప్రతిది కూడా వాళ్ళకే ఇవ్వాలనుకుంటాం. వాళ్ళు ఎంత మాట్లాడకపోయినా సరే మనము మన పిల్లల కనుక మనకున్నదంతా కూడా వాళ్ళకి ఇవ్వాలని మనం ఆశపడుతూ ఉంటాం. అయితే దాని కొరకు ఏం చేస్తామంటే మనము ఒక వీలునామా అనేది రాస్తాము, అది ఒక శాస్త్రాన్ని రాస్తామని చెప్తున్నాడు. అదేంటి? తనకున్నటువంటి ఆస్తి అంతను కూడా వాళ్ళకి రాయటం జరుగుతుంది. వాళ్ళకి రాసినప్పుడు ఏమవుతుందంటే అది ఉన్నంతసేపట వాళ్ళ జీవితాల్లో దాన్ని పంచుకోలేరు. ఎందుకు? అతను ఉన్నంతసేపు. అందుకొరకు ఇక్కడ ఏమన్నా అంటే శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును, ఆ వీలునామా రాసిన వాడు చచ్చిపోతేనే అది చెల్లుద్ది. లేదనుకోండి అది చనిపోకుండా ఉన్నట్లయితే అతను అది చెల్లుబాటులోకి రాదు. తల్లిదండ్రులు పిల్లల కొరకు వాటిని వీలు రాసి పెడతాను మాట్లాడలేదు కనుక నేను చచ్చిపోయిన తర్వాత నా తదంతరం అని రాస్తూ ఉంటారు. తదనానంతరము అంటే నేను బ్రతికినంత వరకు నాదే, నేను చచ్చిపోతే వాళ్ళది. శాసనము రాసిన వాడు మరణము పొందితేనది చెల్లుతుంది. అయితే శాసనము రాసిన వాడు మరణించకుండా అది ఎప్పుడైనా చెల్లునా అని చెప్తున్నాడు. ఆ రాసినటువంటి వీలు రాసిన వాడు ఎన్నిసార్లు వీలునామా మార్చేయచ్చు, ఎన్నిసార్లు వీలునామా మార్చవచ్చు. ఎందుకంటే అతనికి ఇష్టం లేకపోతే మార్చేయచ్చు. లేదా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారనుకోండి, ఈయన చనిపోయినాక తన్నుకుంటారు కనుక ఏం చేస్తారంటే ముందుగానే
ఎవరికి ఎంత వాటా రావాలంతా రాసి వెళ్ళిపోయారు. అలాగే వాటాలు రాసి వెళ్ళిపోయారు కనుక దాంట్లో ఆ చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ యొక్క కాగితంలో ఏముందో దాని ప్రకారమే వాడు పంచుకోవాలి. నేను నాన్నకి బాగా ఇష్టం, నాకు ఎక్కువ రావాలి, లేదు నాన్న నేను చూశాను నాకు ఎక్కువ రావాలనుకుంటే ఎవరికి కూడా రాదు. ఎందుకంటే ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఆల్రెడీ ఆ కాగితం మీద వీలునామాలు రాసి పెట్టేశాడు. అందుకొరకే ఇప్పుడు ఆ వీలునామా ఉన్నంతసేపు ఏమవుతుందంటే వాళ్ళు మౌనంగా ఉంటారు. అయితే వీలునామా రాసిన వాడు చనిపోకపోతే వాడికి ఆస్తి రాదు. అతను చనిపోయినప్పుడు మాత్రమే ఆస్తి అనేది వాళ్ళకి అవుతుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు మన కొరకు లోకానికి వచ్చి మన నిమిత్తము ఆయన ఆ యొక్క వీలుని, తండ్రి యొక్క వీలుని ఆయన ద్వారా మనకి నెరవేర్చడానికి వచ్చాడట. ఎందుకంటే దేవుడు వీలునామా రాశాడు. ఎవరు రాశారు? దేవుడు రాశాడు. దేవుడే కదా మన తండ్రి. మీరు నా పిల్లలై ఉన్నారు, నేను మీకు తండ్రినై ఉన్నానని చెప్పాడు దేవుడు. కనుక ఆయన పిల్లలం మనం. ఆయన మనకు విలువ రాశాడు. ఆ విలువ రాసి ఇప్పుడు దేవుడుగా ఉన్నవాడు చనిపోవడం అవుతుందా? దేవుడికి మరణం ఉందా? దేవునికి మరణం అనేది లేదు. కనుక దేవుడు అంటే ఎవరయ్యా అంటే ఆయన శాశ్వతుడు. ఆయన చచ్చిపోవడానికి లేదు. నేను చచ్చిపోయానని కళ్ళు మూసుకొని లేకపోవడానికి అవకాశం లేదు. అందుకొరకే ఆయన ఏం చేస్తారట, కుమారుడుగా అంటే యేసుక్రీస్తు వారుగా లోకానికి వచ్చి ఆ ఏ యొక్క శాసనం అయితే, ఏ విల్లు అయితే ఆయన రాస్తాడో దానిని ఆయన ద్వారా మనకు చెందేటట్లుగా మరణానికి అప్పగించుకున్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ద్వారా మనకి ఆ విల్లు చెందటానికి, ఆ వారసత్వం రావటానికి ఆయన మన కొరకు సిలువకి అప్పగించుకున్నాడట. ఆయన అప్పగించుకోవడం ద్వారానే మన జీవితాలకి ఆ వీలునామా అనేది వచ్చింది అని చెప్తారన్నమాట. ఏమి దేవుడు మన కొరకు రాసించాడు, ఏమి దాచించాడు, ఏంటి మనకు ఇచ్చేటువంటి ఆ వారసత్వాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే దేవుని యొక్క లేఖనాల్లో మరి అనేకమైన విషయాలు దేవుడు మనకు సెలవిచ్చాడు. దేవుని ద్వారా మన జీవితానికి కుమారత్వాన్ని ఇచ్చాడు. మనమందరం కూడా కుమారులు కనుక చనిపోయి బయటకు తోలివేయబడ్డాం కనుక మరలా కుమారులుగా మనం దగ్గరికి రావటానికి ఆ కుమారత్వాన్ని ఇచ్చాడు. అందుకని యోహాను సువార్త 1:12 ఎందరైతే నా యందు విశ్వాసం ఉంటారో వారందరూ కూడా దేవుని కుమారులు అవ్వటకు ఆయన అధికారం ఇచ్చాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన అధికారం ఇచ్చాడు కనుక ఆయన కుమారత్వాన్ని మరలా మనకి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం బయటకు తోలివేయబడ్డాం కానీ బయట ఉండటం అనేది ఆయనకి ఇష్టం కాదు. బయట జీవించడం అనేది ఆయనకి సంతోషాన్ని ఇవ్వదు. అందుకొరకే తప్పిపోయినటువంటి ఆ కుమారుడు గురించి ఆ తండ్రి ఏం చేస్తా ఉన్నట, రోజు కూడా వాడు వెళ్ళిపోయినటువంటి దారి వైపు నుంచొని ఎదురు చూస్తూ ఉండేవాడట. పాపం కారణం ఏంటంటే వాడు చెడిపోయాడు, బయటకు వెళ్ళిపోయాడు, ఎంత బాధపడుతున్నాడో, ఎంత ఇబ్బంది పడుతున్నాడో, వాడు తిరిగి వస్తే బాగుందని తండ్రి వాడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడట. ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగే దేవుడు కూడా మన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు వస్తామని. కానీ మనం రాకుండా ఉండేటువంటి విధంగా ఆ సాతాను యొక్క బంధకాల్లో ఉండిపోయాం. ఇప్పుడు ఆ బంధకాల్లో ఉండిపోయాం కనుక ఆ పాపం అనే బంధము, శాపం అనే బంధము, ఈ యొక్క అనేకమైనటువంటి బంధకాల్లో మనం ఉండిపోవటం ద్వారా ఆ బంధకాలను మనం విడిపించుకోలేకుండా ఉన్నాము. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే ఆ బంధకాల్లోంచి మనం విడిపించడానికి ఆయన మన కొరకు లోకానికి వచ్చాడు. అందుకని యేసుక్రీస్తు వారు ఆ యెషయా గ్రంథాన్ని తీసుకొని చదివినప్పుడు ఏమొచ్చింది దానికి, అదిగో బంధకములో ఉన్నవారిని విడిపించడానికి, చెరలో ఉన్నవారిని విడిపించడానికి, నలిగిన వారిని బలపరచడానికి, చెరలో ఉన్నవారిని విడిపించడానికి, నలిగిన వారిని బలపరచడానికి, మరి గుడ్డివారికి చూపునివ్వటానికి, అనేక విధాలుగా బాధపడుతుంటున్న వారందరికీ కూడా ఆ బాధలను నివారణ చేయటానికి నేను లోకానికి వచ్చానని ఆయన ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చాడన్నమాట. అందుకొరకే మన జీవితాల్లో తిరిగి మరలా కుమారత్వాన్ని ఇచ్చిన తర్వాత మనకి కావలసినటువంటి ఆ యొక్క విమోచన విడుదలిచ్చాడు. శాపంలోంచి విడుదలిచ్చాడు, పాపంలోంచి విడుదలిచ్చాడు. ఆ యొక్క ధర్మశాస్త్రం కాడి కింద నుంచి మనల్ని బయటకు తీశాడు. అందుకనే పౌలు గారు గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చెప్పినట్టుగా ఈ యొక్క స్వాతంత్రం అనేది ఎవరి వల్ల వచ్చిందట,
యేసుక్రీస్తు వారి వల్ల వచ్చింది. ఆయన చనిపోవటం ద్వారా మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆయన చనిపోవటం ద్వారా మన యొక్క పాపం అనే కాడి కింద నుంచి మనల్ని బయటకు తీశాడు. ఆయన చనిపోవటం ద్వారా మన జీవితాలకి విశ్రాంతినిచ్చాడు. కనుక ఇప్పుడు ఈ స్వాతంత్రము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వల్ల మీకు అనుగ్రహించబడింది. కనుక మీరు మరలా దాస్యం అనే కాడి కింద చిక్కబడకుండా జాగ్రత్తగా జీవించండి అని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాను. అందువల్ల బంధకాల్లో నుంచి విడిపించడానికి ఆయన వచ్చాడు. సాతాను యొక్క బంధకాల్లో నుంచి మనం చెప్పుకున్నట్టుగా యేసు ప్రభువారు ఆ సమాజ మందిరానికి వచ్చినప్పుడు ఆ 18 సంవత్సరాల నుంచి నడువు వంగిపోయేటువంటి ఆ స్త్రీని చూసి ప్రభు ఏమన్నాడు, ఇదిగో ఈమె కూడా అబ్రహాం యొక్క కుమార్తె, కానీ సాతాను చేత బంధించబడింది. ఎవరి చేత? సాతాను చేత బంధించబడింది. సాతాను ఆమెను బంధించింది కనుక ఆమెను బంధించిన సాతాను ఆయన గద్దించాడు, విడుదల ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు. అలాగా బంధకాల్లో నుంచి విడిపించడానికి ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన ఆ బంధకాల్లో నుంచి విడిపించి స్వాతంత్రం ఇచ్చాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు. దేవుడు ఏదైనా తోటలో కదా, ఇది చెయ్యండి ఇది చేయొద్దని వాళ్ళకి ఏం చెప్పలే. ఒకే ఒక్క మాట, ఇది ఆ మంచి చెడుల ఆ వృక్ష ఫలాన్ని మాత్రం తినకుండా మీ ఇష్టానుసారంగా ఏమైనా చేసుకోండి అని చెప్పాడు. కానీ ఆ మానవుడు ఏం చేశాడు? దేవునికి ఇచ్చినటువంటి దేవుడు ఆ మానవుడికి ఇచ్చినటువంటి ఆ సొంత చిత్తాన్ని పాడు చేసుకున్నాడు. స్వేచ్ఛ అనేది ఇచ్చాం కదా అని ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు కదా. పిల్లలకి స్వేచ్ఛ ఇస్తూ ఉంటాం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటే ఏమవుద్ది, వాళ్ళు తంటాం. ఎందుకు? వాళ్ళు మనం చెప్పినట్టుగా ఉండకుండా స్వేచ్ఛ ఇచ్చాం కదా అని చెడిపోయేటువంటి మార్గంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళని దండించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మానవునికి సొంత చిత్తం అనేది ఇచ్చాడు. నువ్వు ఇలాగే నడుచుకోవాలని చెప్తాం మనం పిల్లలు కదా. నువ్వు ఈ పనులు చేయొద్దు అని చెప్తాం, నువ్వు ఇదే చేయాలని చెప్తాం. అదంటే మనము అనుకున్నట్టుగా వాడిని నడిపిస్తాం. కానీ దేవుడు అలా చేయలేదు. దేవుడు ఏం చేశాడంట, అదిగో మీకు అధికారం ఇచ్చాను, మీకు ఈ యొక్క సమస్త సృష్టి మీద అధికారాన్ని ఇచ్చాను, మీరు ఏలుబడి చేయండి అని చెప్పాడు. సమస్తాన్ని కూడా మీరు అనుభవించండి, అన్నిటిని కూడా మీరు తినండి అని చెప్పాడు. అయితే మానవుడు ఏం చేస్తాడంటే దాన్ని చేయలేక అధికారాన్ని పోగొట్టుకున్నారు. అధికారం పోతే ఏమవుతుంది? దాసులు అయిపోతాం కదా, దాసులు అయిపోతాం. మన దేశం కూడా 200 సంవత్సరాలు ఏం చేసిందో వేరే దేశానికి దాస్యత్వంగా చేసింది. ఇశ్రాయేలు కూడా అనేక సంవత్సరాలు అనేక మందికి దాసులుగా అప్పగించబడ్డారు. వాళ్ళు అనేక పర్యాయాలు అనేకమైన అన్ని రాజులు వాళ్ళని తీసుకుని వెళ్ళారు. బబులోనిని తీసుకెళ్లారు, ఐగుప్తుని తీసుకెళ్లారు, ఫిలిస్తీన్ తీసుకెళ్లారు, అమోరీని తీసుకెళ్లారు. ఇలాగున అనేక మంది ఇశ్రాయేలును పట్టుకొని తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే బానిసలుగా వారు దేవుని మాట వినకుండా వారు ఇష్టానుసారంగా జీవించారు కనుక ఆ బంధకాల్లోకి వెళ్ళిపోయారు వారు. కనుక ఆ బంధకాల్లో నుంచి విడిపించి మన జీవితాలకి తిరిగి మళ్ళా స్వేచ్ఛనివ్వటానికి ఆయన వారసత్వంలో రాసించాడు అని చెప్తున్నారు. అంతేకాకుండా మన జీవితాలకి కావలసినటువంటి సమాధానం ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో 3వ వచనంలో జ్ఞాపకం చేస్తూ దేవుని యొక్క సమాధానాన్ని ఇవ్వటానికి. ఇప్పుడు సమాధానం అనేది లేకుండా పోయింది. రోగాలతో ఉన్నవారు, బంధకాలతో ఉన్నవారు, అనేకమైన బాధలు పడుతూ ఉన్నవారు యేసు ప్రభువు దగ్గరికి వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ప్రభు ఏం చేశారంటే వాళ్ళని ఆ ముట్టి స్వస్థపరిచారు. స్వస్థపరిచిన తర్వాత ఆ రక్తస్రావ రోగంతో ఉన్నటువంటి ఆ స్త్రీ వచ్చినప్పుడు ఆమె వెనకగా ఏం చేసిందంట, ప్రభువారి యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంది. ఆ వస్త్రపు చెంగును ముట్టుకోగానే ఆమె రక్తదారులు వెంటనే కట్టిని అన్నాడు. ప్రభు వెంటనే వెనక తిరిగి ఎవరో నన్ను ముట్టుకున్నారు, నా ప్రభావం వెళ్ళిందని చెప్పగానే ఆమె భయపడిపోతా బయటకు వచ్చింది. ప్రభు చెప్పాడు, కుమారి నీ విశ్వాసుని స్వస్థపరిచింది, నువ్వు సమాధానం కలిగిన దానివై వెళ్ళు అని చెప్పాడు. సమాధానం అనేది పోయింది. ఎప్పుడు పోయింది సమాధానము?
ఆ బంధకాల్లో ఉన్నప్పుడు, పాపంతో ఉన్నప్పుడు, ఆ రోగాలతో ఉన్నప్పుడు, సమస్తమైనటువంటి ఇబ్బందులతో ఉన్నప్పుడు సమాధానం అనేది ఉండదు. సమాధానం అనేది పోయింది. అయితే ఆయన ఇప్పుడు మనకు సమాధానం ఇవ్వటానికి ఆయన వారసత్వంలో మనకు రాసి ఉంచాడు. ఏమనంటే సమాధానం కలగాలని రాశాడు. ఎందుకని ఆయన పేరేంటి? సమాధాన కర్త, దానికి అధిపతి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన సమాధానానికి కర్త, దానికి అధిపతి అయినటువంటి వాడు. అందువల్ల ఆయన మన జీవితాలకి సమాధానాన్ని ఇచ్చాడు. ఆ సమాధానం మన జీవితాల్లో పొందటానికే ఏమన్నాడు? కుమారత్వాన్ని ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు, ఆయన దయా సంకల్పాన్ని ఇచ్చాడు, మనల్ని పరిశుద్ధులుగా చేశాడు, నిర్దోషులుగా చేశాడు, నిరపరాధులుగా చేశాడు. ఆయన జగత్తుకి పునాది వేయబడక ఉంటే ఆయన ప్రేమ చేత మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నాడు. పేతురు భక్తులు చెప్పినట్టుగా మనం ఎలాగున్నామయ్యా అంటే మరి చీకటిలో ఉన్నామట, అంధకారంలో ఉన్నామట. అయితే ఇప్పుడు ఏం చేశాడంట? ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించాడని చెప్తున్నాడు. ఓ దినమందు ప్రజలుగా లేమట, కానీ ఇప్పుడు ఏం చేస్తాడంట? ఆయన ప్రజలుగా చేసుకున్నాడట. ఓ దినమందు మనం ఎలాగున్నామా అంటే మరి ఎన్నిక లేనటువంటి వారంగా ఉన్నామట. ఇప్పుడు ఏం చేసుకున్నాడంట? యేసు క్రీస్తు వారి యందు మనను ఏర్పరచుకున్నాడని చెప్తున్నాడు. ఇప్పుడు రాజులుగాను యాజక సమూహంగా చేసుకున్నాడట. ఓ దినాన సాతానుకి బానిసలుగా ఉండిపోయాం. ఓ దినాన సాతాను యొక్క మాట వినేవారంగా ఉండిపోయాం. కానీ ఇప్పుడు చెప్తున్నాడు కదా, రాజులుగాను యాజక సమూహంగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుని మన జీవితాలకి ఆయన కృపనిచ్చినట్టుగా ఆయన ఇక్కడ సెలవిస్తూ వచ్చాడు. అందుకే ఇవన్నీ కూడా ఆయన యొక్క వారసత్వంలో ఉంచాడని చెప్తున్నాడు. ఇవన్నీ దేవుడు మనకి ఇవ్వటానికి మొట్టమొదటి ఇచ్చాడు. దేవుడు సమాధానం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, నెమ్మదిని ఇచ్చాడు, మరి ఆయన కుమారులుగా ఉంచాడు, మహిమతో ఉంచాడు, దేవుని యొక్క పిల్లలుగా చేశాడు. అనేకమైనటువంటి దేవుడు మనకి ఆ దినాన ఆదాము అవ్వలకి ఇచ్చాడు, పరిశుద్ధత ఇచ్చాడు, నిర్దోషత్వాన్ని ఇచ్చాడు, నిష్కలంకాన్ని ఇచ్చాడు. ఇవన్నీ ఆయన చేసి దేవుడు వాళ్ళని అక్కడ ఉంచాడు. కానీ వాళ్ళు పాడు చేసుకున్నారు. ఆ యొక్క ఆస్తి అంతా కూడా తిరిగి తన పిల్లలకి ఇవ్వాలని దేవుడు ఏం చేస్తాడంట? ఆయన వీలు రాస్తాడట. వీలేంటాయా అంటే ఎవరైతే తిరిగి ఆయన దగ్గరకు వస్తారో వాళ్ళందరూ కూడా ఆ ఆస్తి చెందాలని ఆయన రాసి ఉంచాడు. ఆ ఆస్తి చెందాలని రాసినటువంటి వాడు చనిపోతేనే ఆ ఆస్తి మనకు అవుతుంది. ఆ యొక్క రాసినటువంటి వాడు, బిల్లు రాసిన వాడు బ్రతికున్నంతసేపు ఆ బిల్లులో ఉన్నది ఎవరికి తెలియదు. అవునా? చనిపోయే వరకు ఆస్తి రాసినటువంటి వాడు చనిపోయే వరకు ఆ కాగితాలు ఏం రాశాడో ఎవరో తెలియదు, అది ఎక్కడ పెట్టాడో ఎవరో తెలియదు. ఆ చచ్చిపోయిన తర్వాత ఆ బీరోలు ఎదిగితే అందులో ఏదో కాగితం దొరుకుతుంది. ఆ కాగితం తీయగానే అమ్మ ఇదేనమ్మా మనకు ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా ఎవరికి ఎంత రావాలి, లేకపోతే ఎవరికి ఎక్కువ ఇవ్వాలి, తక్కువ ఇవ్వాలి అంత మొత్తం అందులో రాసి పెట్టాడని అప్పుడు తెలుస్తుంది. అయితే అతను బ్రతుకున్నంతసేపు దాన్ని అనేక పర్యాలు మార్చేసుకోవచ్చు, ఇష్టమైన వాడికి దాన్ని ఇచ్చేసుకోవచ్చు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఆ శాసనాన్ని రాశాడు, ఆ మరణ శాసనం రాశాడు. చనిపోకపోతే ఇది చెందదు అని చెప్పాడు. చనిపోకపోతే చెందని రాశాడు కనుక ఆయన చనిపోవాలి. దేవుడుగా చనిపోయే అవకాశం లేదు కనుక ఆయన లోకానికి యేసు ప్రభు వారిలాగా వచ్చి మనందరూ కూడా ఆయన పిల్లలుగా చేసుకొని ఆయన చేయవలసిన కార్యాలు జరిగించి ఆయన విల్లుని మనకు చెందటానికి ఏం చేశాడంట? ఆయన మరణించాడు అని. ఆయన బ్రతికొండగా అది ఎప్పుడైనా చెల్లునా? బ్రతికొండగా చెల్లదు కనుక ఆయన చనిపోయాడు. మనకి ఇవ్వాల్సిన వారసత్వం అంతా, మనకి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ఆస్తిని అంతను కూడా దేవుడు అందులో పొందుపరిచాడు. ఈ దేవుని యొక్క గ్రంథములో, లేఖనాల్లో దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆస్తి అంతా కూడా దాచించాడు. అనేక రీతులుగా అందులో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. దాన్ని అంతా కూడా మనం అనుభవించాలంటే ఆయన చనిపోవాలి. అందుకే ఆయన లోకానికి వచ్చి మానవుడుగా, పరిశుద్ధులుగా ఆ కలువరి శిలువలో ఆయన మరణించి మన కొరకు ఏం చేశాడు? ఆ యొక్క విల్లుని మనకు చెందేటట్లుగా
ఆయన మరణశాసనం రాశాడు కనుక ఆయన మరణించాడని చెప్తున్నాడు. ఆయన మరణించిన తర్వాత దాన్ని ఎవరు కూడా మార్చే అవకాశము ఉండదు. అందుకని గళితీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో, గళితీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్తున్నాడు కదా, సహోదరులారా మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను కానీ మనుష్యుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తరువాత ఎవడును దాన్ని కొట్టివేయడు, దానితో మరి ఏమీ కలపడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడును. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానమునకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానమునకు అనెను. హల్లెలూయా. ఆ సంతానము క్రీస్తు అని జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు ఆ సంతానం ఎవరట? క్రీస్తు. యేసు క్రీస్తు వారికి సమస్తాన్ని అప్పగించాడు. ఆయన మరణం ద్వారా ఇప్పుడు మనకి దాన్ని అప్పగించాడు కనుక ఆయన చనిపోయిన తర్వాత అందులో ఏది కూడా కొట్టివేయటానికి వీలు లేదు, అందులో ఏది కూడా కలపడానికి వీలు లేదు అని చెప్తారు. కారణం ఏంటంటే ఆ రాసిన వాడు చనిపోయాడు కనుక అది అలాగా నెరవేర్చబడుతుంది. అది అలాగ నెరవేర్చడానికి ఆయన ముందుగానే దాన్ని రాసి మన నిమిత్తము ఆయన దాచి ఉంచాడు. అది మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క మరణము ద్వారా మనం స్వతంత్రించుకునేటట్టుగా మనకు దానిని ఆయన అనుగ్రహించాడు అని జ్ఞాపకం చేస్తున్నాం. అందుకొరకే ఆయనతో మనం చనిపోయినట్లయితే, ఆయనతో తిరిగి లేపబడినట్లయితే ఆయన కుమారులం అవుతాము. ఆయన కుమారులమైనట్లయితే మనం అందరం కూడా ఏమవుతామంటున్నాడు? వారసులం అవుతామంటున్నాడు. ఆ వారసత్వాన్ని మనకు ఇవ్వటానికే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయి తిరిగి లేచేటువంటి వాడుగా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకు ఇక్కడ అంటాడు కదా, ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం ముందు 20వ వచనంలో చెప్తున్నాడు, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణము వచ్చాను కనుక మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతారో అలాగేనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన చేత వారు బ్రతికించబడుదురు అని జ్ఞాపకం చేస్తున్నారు. ఏమన్నాడు ఇక్కడ? ఒక మనుషుల ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది. అయితే అలాగనే ఇంకొక మనుషుల ద్వారా ఏమొచ్చిందట? మరి మృతుల పునరుద్ధానము కలిగింది అని చెప్తున్నాను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతారో అలాగే క్రీస్తునందు అందరూ కూడా బ్రతికించబడి ప్రథమ ఫలముగా ఆయన లేస్తాడట. ఆయన తర్వాత తమ తమ వరుస క్రమములో మనము కూడా లేపబడతామని చెప్తున్నాం. అది కూడా గొప్ప ఆశీర్వాదం, అది కూడా వారసత్వం. నిత్య జీవాన్ని ఇవ్వటానికి మనకు దేవుడు నిర్ణయించాడు. ఆయన పరలోకపు రాజ్యాన్ని ఇవ్వాలని ఆయన నిర్ణయించాడు. నూతనమైన యెరూషలేమును ఇవ్వాలని ఆయన నిర్ణయించాడు. ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ మనం జీవించాలని నిర్ణయించాడు. మనం చనిపోయిన వారిని, పాతిపెట్టబడిన వారిని భూములు అలాగే ఉండిపోవాలని కాదు, కానీ ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు తమ తమ వరుసలో ప్రతి వాడు కూడా లేపబడి పునరుద్ధానమైనటువంటి వాడై ఆయన్ని చేరుకొని పరలోకాన్ని చేరుకోవాలని ఆయన నిర్ణయించాడు. ఇవన్నీ కూడా తండ్రి అయిన దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి ఆ యొక్క మరి బిల్లులో రాయబడ్డటువంటి ఆస్తి, ఆ గొప్ప ధననిధి. కాబట్టి అవన్నీ కూడా మనం పొందటానికి ఆయన చనిపోవాలి కనుక ఆయన మానవుడిగా లోకానికి వచ్చి మన కొరకు ఆయన చనిపోయాడు. మన కొరకు ఆయన ఆ సిలువలో వేలాడి ఆయన పొందినటువంటి ఆ గొప్ప వేదన చేత మన జీవితాల్లో మనకి ఏం చేశాడంట? ఆ విల్లుని నెరవేర్చాడు అని జ్ఞాపకం చేస్తున్నాం. కనుకనే మనమందరం కూడా ఈ దినాన
దేవుని యొక్క వారసులుగా చేయబడుతున్నాం. దేవుని యొక్క ఆస్తికి వారసులు మనమందరం కూడా దేవునితో పాటు పరలోకాన్ని తీసుకొని పడుతున్నాం. మనకు అక్కడ పౌరసత్వాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో చెప్పినట్టుగా మన పౌరసత్వము ఇక్కడ లేదు. మన పౌరసత్వం ఎక్కడుందట? పరలోకమందు ఉందని చెప్తున్నారు. ఇక్కడ మన పౌరసత్వం ఉందనుకో మనం పోకలాడుతూ ఉన్నాం. కానీ మన పౌరసత్వం ఇక్కడ లేదట. మన పౌరసత్వం ఎక్కడుందంటున్నాడు? పరలోకమందు ఉంది. ఎందుకంటే మనం ఎవరు అన్నాడు? దేవుని యొక్క పిల్లలని. దేవుని పిల్లలం అంటే పరలోకపు వాసుడు ఆయన. కనుక మనకు పరలోకంలో మనం ఉండాలి. ఏ దేశంలో పుట్టిన వాళ్ళు ఆ దేశానికి వారసులు. ఆదాము హవ్వలు ఎక్కడ పుట్టారు? ఏదైనా తోట అంటే నిత్యత్వంలో పుట్టారు, ఆశీర్వాదంలో పుట్టారు. అయితే ఇప్పుడు వారు దాన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు తిరిగి మరలా వాళ్ళకి ఆ వారసత్వాన్ని లేకపోతే ఆ యొక్క దాన్ని ఇవ్వటానికి దేవుడు మరలా వాళ్ళు అక్కడ తీసుకురా వస్తున్నాడు. అనుకునే మన పౌరస్థితి ఇక్కడ లేదు, కానీ పరలోకంలో ఉన్నది. మనం ఆయన పిల్లలంగా ఆయన ఆస్తిని మనం పొందగలిగేటట్టుగా, ఆయన మన కొరకు దాచినటువంటి ఆ ధననిధిని మనం పొందగలిగేటట్టుగా ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన రాసిన శాసనము నెరవేరటానికి ఆయన మృతి పొందాడు. మరణ శాసనం రాసిన వాడు మరణించకుండా అది ఎప్పుడైనా చెల్లుబాటు అవుతుందా? కనుక మన కొరకు ఆయన రాసినటువంటి ఆ యొక్క శాసనము నెరవేర్చడానికే ఆయన లోకానికి వచ్చాడు. ఆయన చనిపోయాడు. ఆ యొక్క బిల్లుని, ఆ శాసనాన్ని మనం అనుభవించేటట్టుగా ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి ఇక్కడ మీకు పౌరసత్వం ఉంది, ఇక్కడ మీ ఆస్తి నేను దాచిపెట్టానని అక్కడికి రమ్మని చెప్తున్నాను. అందుకు యేసుప్రభువు కూడా అన్నాడు, నా తండ్రి అంటే అనేక నివాసాలు ఉన్నాయి కనుక నేను ముందుగా వెళ్ళి అక్కడ మీ కొరకు వాటన్నిటిని కూడా సిద్ధపరుస్తాను. అక్కడ సిద్ధపరిచి మళ్ళా వచ్చి నేను మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తానన్నాడు. అక్కడ నుంచి తెస్తానని చెప్పాడా? చెప్పలేదు. ఏమన్నాడు? మనల్ని అక్కడికి తీసుకుని వెళ్తాడు. కారణం ఏంటి? అక్కడ వారసత్వం ఉంది, అక్కడ పౌరసత్వం ఉంది. ఆ పౌరసత్వం వారసత్వాన్ని మనం పొందటాలి. ప్రభువు యేసుక్రీస్తు వారు మానవుడుగా లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకు, మన పాపాల కొరకు, మన శాపాల కొరకు, మనం చేసిన అతిక్రమాల కొరకు, మన యొక్క సమస్తమైనటువంటి దోషాల కొరకు, మన యొక్క తిరుగుబాటు కొరకు, మన భక్తిహీనత కొరకు ఆయన మన కొరకు చనిపోయి మనం దేవుని కుమారులు ఉన్నామని మనం జ్ఞాపకం చేస్తాం. మనం దేవుని కుమారులమైతే దేవుని యొక్క వారసులమని మనం జ్ఞాపకం చేస్తాం. సాతాను యొక్క బంధకాలనేవి ఇప్పుడు మనం ఏమీ చేయలేవని వాటిలోంచి విడిపించాను కనుక మీరు ఇప్పుడు స్వాతంత్ర్యాన్ని పొందారని చెప్పి ఆ పౌరసత్వాన్ని మనకి ఇచ్చి ఆయనతో పాటు మనం పరలోకాన్ని తీసుకొని అవటానికి ఆయన మరలా రాబోతా ఉన్నాడు. కనుక అందుకే ఆయన లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు కనుక మనము కూడా ఆయనతో పాటు తిరిగి లేచుతాం. అందుకని పౌలు అంటాడు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, మీరు భూ సంబంధమైన వాటి మీద మనసును పెట్టుకోవద్దు. ఎందుకంటే భూ సంబంధమైనంత కూడా ఏమవుతుందట? నాశనం అయిపోతుంది. భూమి దాని ఆశ, దాని నటనంతా గతించిపోతుందని చెప్పాడు. మరి ఏం నిలిచుండదు అన్నాడు? దేవుడు దేవుని యొక్క చిత్తము నెరవేర్చువాడు నిరంతరం నిలుచుంటాడని చెప్పాడు. కనుక భూ సంబంధమైనంత కూడా నాశనం అవుతుంది, దైవ సంబంధం అంతా కూడా నిలబడి ఉండేది. కనుక మనము నాశనం కాకుండా నిలబడి ఉండేటువంటి దైవ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను పొందటానికి దేవుడు మన కొరకు రాసిన వీలు మనకు చెందుబడేటట్టుగా ఆయన చనిపోయాడు. కనుక ఆయన సన్నిధిలో మనం అందరం కూడా, దేవా నీకు వందనాలు తండ్రి, మా కొరకు మీరు ఈ లోకానికి వచ్చారు, చనిపోయారు. మా కొరకు మీరు దేవా తండ్రి ద్వారా రాయబడ్డటువంటి ఆ విల్లును మమ్మల్ని అనుభవించగలిగేటట్టుగా అవకాశాన్ని కలిగించారు తండ్రి, మీకు వందనాలు అనే దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా కళ్ళు వచ్చి ప్రార్థన చేసుకున్నాము.